భలే సినిమా అండి. 99 సార్లు చూసాను. సెంచరీ మిస్ అయిందండి. అవునా? అయితే ఇప్పుడు చూసేసి సెంచరీ ఫినిష్ చేసేద్దులే. హాయ్ గౌతమ్, గౌతమ్. చాలా మంచి సీన్ కదండి. అవును గౌతమ్ బాబు గారు, మీరు అదితి మేడంకి ఫస్ట్ టైం ఎలా ప్రపోజ్ చేశారు? చావురుగా నేను ప్రపోజ్ చేయడం ఏంటి? అదేంటి బాబు, అయితే మీది లవ్ కాదా? అంటే మీరిద్దరు లవర్స్ కదా అని. ఎందుకు కాదు, మేమిద్దరం లవర్సే. అయితే ఆయన మిమ్మల్ని లవ్ చేసిన విషయం మీకు ఎప్పుడు చెప్పారు? మీరు ఎప్పుడు ఒప్పుకున్నారు? ఎప్పుడు చెప్పారు అంటే ఎప్పుడు చెప్పలేదు, కానీ మేము ప్రేమించుకుంటున్నాం. అది ఎలా కుదురుతుందండి? ప్రేమ అంటే ఒకళ్ళొకరు చూసుకోవాలా, ఇష్టపడాలా? ఒకళ్ళొకరు నువ్వు ఎప్పుడు చెప్పుకోవాలి, ఎలా చెప్పుకోవాలి, చెప్తే ఒప్పుకుంటారు లేదని టెన్షన్ పడాలా? చివరికి ఒక అద్భుతమైన సిచ్యువేషన్ లో ఐ లవ్ యూ చెప్పుకోవాలి, ఆ తర్వాత ప్రేమించుకోవాలి. ఇవి ఏవి లేకుండా అలా ఎలా ప్రేమించుకుంటున్నారండి? రేపు మీ పెళ్ళి అయ్యాక మీ ప్రేమ గుర్తులు ఎక్కడా అంటే ఎక్కడ ఎత్తుకుంటారు? రే కుబేరా, నీకు పనులు ఉన్నాయి కదా, వెళ్ళి చూసుకోపో. మీరు ఉండండి బాబు, మీ ప్రేమ కన్నా నాకు ఏ పనులు ఇంపార్టెంట్ కాదు. అయినా లవ్ ప్రపోజల్ చేసుకోకుండా లవ్ ఎలా చేసుకుంటున్నారండి? అవును, నాకు కూడా మొన్న ఆ మధ్య 2 లవ్ ప్రపోజల్స్ వచ్చాయి. బట్ నేను ఎంగేజ్ అని చెప్పాను. గౌతమ్, మా పెళ్లి చూపులు అయ్యాక మీ బావగారు కూడా నన్ను తాజ్మహల్ దగ్గరికి తీసుకెళ్లి ఐ లవ్ యూ చెప్పాడు. మా క్లాసులో పావని అన్న అమ్మాయి నన్ను ఊరికే చూస్తుంది. బహుశా ఇలాంటిదేనేమో. ఆదితి, అది అంటే అది నేను నీకు 24 hours టైం ఇస్తున్నాను. ఎలా చెప్తావో ఏం చేస్తావో నాకు తెలీదు. వీళ్ళందరి నోళ్ళు మూత పడేలా, నేను లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకునేలా నువ్వు నాకు లవ్ ప్రపోజ్ చేయాలి, లేదంటే మన లవ్ బ్రేకప్. ఆదితి, అది మన బ్రేకప్ అలా చెప్పే బాబు గారు, బ్రేకప్ అనేది లవ్ చేసుకున్నాక చెప్పుకోవాలా కదా? అయితే మన మధ్య ఏం లేనట్టే. అదితి, అదితి నా మాట విను. అదితి, 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 రే రే నిన్ను చంపేస్తాను. అదితి, అదితి. నువ్వు నా కొడుకుని పిలవబోయే నాన్న అన్న పిలిపి నీకు ఆఖరి పిలుపు అవ్వాలి. ఈ ఇంటికి నీకు ఉన్న బంధాలకి అనుబంధాలకి అన్నిటికీ ఇదే ఆఖరి రోజవ్వాలి. నువ్వు నాన్నకి విషయం చెప్తే నేను చచ్చినంతొట్టే. అత్తయ్య, అత్తయ్య, అత్తయ్య. అదితి, నేను చెప్పేది కొంచెం విను. నేను చెప్పమని అంటున్నా, అందరూ కుళ్ళుకునేలా ప్రపోజ్ చేయమని. అమ్మ చూడమ్మా, అదితి చిన్నపిల్లలా బిహేవ్ చేస్తుంది. మీరే చెప్పండి అత్తయ్య, చిన్నపిల్లని ఎలా మోసం చేస్తున్నాడు? నేను మోసం చేస్తున్నానా? అమ్మ నువ్వన్నా చెప్పమ్మా, నేను మోసం చేస్తున్నానంట తన్ని. అత్తయ్య మీరైనా చెప్పండి అత్తయ్య. చూడమ్మా. చూడడం కాదు, న్యాయం చెప్పండి అత్తయ్య. అరే అమ్మ, అమ్మ ఏంటమ్మా నువ్వు ఏం చెప్పవు?
అత్తయ్య చెప్పండి అత్తయ్య, ఏంటి అత్తయ్య? అమ్మ, చెప్పు. చెప్పండి అత్తయ్య, మాట్లాడండి. అమ్మ చెప్పమ్మా ఫస్ట్ నువ్వు. చెప్పండి అమ్మ, అత్తయ్య, త్వరగా మీరేనా? చెప్పమ్మా. ఏ, అమ్మ ఆగు. నువ్వే చెప్పమ్మా. ఆగు నాన్న, ఏ, చెప్పండి అదితి, అత్తయ్య. నేను చెప్తున్నా. అమ్మ, అత్తయ్య అమ్మ, చెప్ప- ఆపండి. మీరేమైనా చిన్న పిల్లలు అనుకుంటున్నారా? ఏంటి గోలా? ఏరా, ఇంట్లో పరిస్థితులేంటి, మనుషులేంటి, ఎవరున్నారు ఎవరు లేరు, ఉంటే ఎలా ఉన్నారు, అసలు ఉన్నారా పోయారా, ఇలాంటివి పట్టించుకోవా? ఎంతసేపు నీ అల్లరి చిల్లరి వేషాలేనా? కాస్తైనా బుద్ధి తెచ్చుకోకర్లా? నువ్వేంటే, నీకు వేరే పని పాట ఏం లేదా? ఎంతసేపు వీడి చుట్టూ జోరీగలాగా తిరుగుతూనే ఉంటావా? వయసు పెరిగింది కానీ బుద్ధి పెరగలేదా? ఏంటి ఆటలు? పోవే, మీ ఇంటికి పో, వెళ్ళు. ఓకే, పెండింగ్ ఏమైనా ఉంటే తర్వాత ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం. అమ్మా అదితి, ఏమైందమ్మా? అదితి, ఒక నిమిషం ఆగమ్మా. ఏమైంది చెప్పు. ఆగు, ఎందుకు ఏడుస్తున్నావు చెప్పు. ఏమైంది? ఎవరు ఉన్నారు చెప్పు. అసలు ఏమైందిరా? అదితి ఎందుకు ఏడుస్తుంది? ఏంటమ్మాయ్, నీకు వేరే పని పాట ఏం లేదా? ఎంతసేపు గౌతమ్ చుట్టూ జోరీగలాగా తిరుగుతూనే ఉంటావు. వయసు పెరిగింది కానీ బుద్ధి పెరగలేదా? ఏంటి చిల్లరాట్లు? పోమ్మ ఇంటికి అనంటే ఏడవరా మమ్మీ మరి? ఎవర్రా? ఎవరు నా కూతురు అంత మాట అన్నది? ఇంకెవరు? గౌతమ్ వాళ్ళమ్మ సుభద్ర ఆంటీ. ఏంటి? సుభద్ర అదితిని అన్ని మాటలందా? ఎంత పెళ్లి చేసుకోబోయేవాడైనా కాస్త డిస్టెన్స్ మెయింటైన్ చెయ్యి, లేదంటే అలుసైపోతావు అని చెప్పినా వినకుండా లవ్ బర్డ్స్ మేము లవ్ బర్డ్స్ అంటూ గౌతమ్ చుట్టూ ఆ ఇంటి చుట్టూ తిరుగుతుంటే అనరా మమ్మీ మరి? రే నందు, నువ్వు ఆగరా. అదితి, సుభద్ర ఎందుకలా అనింది? ఏంటండి మీరు? ఏంటి అన్న మనిషిని వదిలేసి అనిపించుకొనళ్ళని పట్టుకుని ఎందుకు ఏంటి అని అడుగుతారేంటి? ఎంత ధైర్యం, ఎంత పొగరు, ఎంత అహంకారం ఉంటే నా కూతుర్ని పట్టుకుని అన్ని మాటలంటుందా? పదండి, ఇప్పుడే ఆ సుభద్రని పట్టుకుని తాడు నా మాట విను. యామిని, కూర్చో బేబీ, కూర్చో. యామిని, యామిని నీ చెప్పేది విను. మీరు డ్రైవ్ చేస్తారా, నన్ను యామిని, నా మాట చేయమంటారా? విను. మీరు చేస్తారా చెయ్యరా? యామిని, ఆవేశపడకు, నా మాట విను. అసలు ఏం జరిగిందో తెలుసుకోకుండా ఏదైనా జరగనివ్వండి, నా కూతురు నండానికి ఆవిడెవరు? ఎప్పుడో ఆవిడ కొడుకు దీని మెళ్ళో తాళి కడితే అప్పుడు ఆవిడ దీనికి అత్తగారు అవుతారేమో. అప్పుడు కూడా నా కూతుర్ని ఒక్క మాట అన్నా ఊరుకునే మనస్తత్వం కాదు నాది. అలాంటిది ఇప్పుడు నా కూతురి కంట్లో కన్నీళ్లు తెప్పిస్తే నేను ఊరుకుంటానా? అది కాదు యామిని. ఇన్ని సంవత్సరాలుగా మనం సుభద్రని చూస్తున్నాం. ఎవ్వరినీ పల్లెత్తి మాట అనే మనిషి కాదు.
అందర్నీ కలుపుకుని పోయే మనిషి. అలాంటి సుభద్రిలా చేసిందంటే నమ్మలేకపోతున్నాను. అసలు ఏం జరిగిందో, ఎందుకిలా చేసిందో నేను కనుక్కుంటాను యామిని. అంటే నేను అబద్ధం చెప్తున్నానంటారా? అరే నందు, చెప్పడం వేరు, ఫలానా దానివల్ల ఇలా జరిగింది అని చెప్పడం వేర్రా. ఏంటండి ఫలానా? ఇన్నేళ్లుగా కంటి పాపలా చూసుకుంటున్న నా కూతురి కంట్లో కన్నీళ్లతో కనబడింది. ఇక నేను ఎవ్వరి మాట వినను. విషయం తేలిపోవాల్సిందే. అదితి, అసలు ఏం జరిగిందో నువ్వు చెప్పు. ఇప్పుడు నువ్వు చెప్పకపోతే మీ అమ్మ ఆగదరా. అనవసరంగా ఇన్నేళ్లు కలిసున్న మన 2 కుటుంబాల్లో మనస్పర్ధలు, గొడవలు మొదలవుతాయి. చెప్పమ్మా, అసలు ఏం జరిగింది? గౌతమ్ నాకు లవ్ ప్రపోజల్ చేయాలని నేను గౌతమ్ కలిసి ఆంటీని చికాకు పెట్టాం. దాంతో గౌతమ్ని నన్ను తిట్టింది. వాట్? నిన్ను గౌతమ్ని ఇద్దరిని తిట్టేసిందా? చూసావా, జరిగింది పూర్తిగా తెలుసుకోకుండా ఆవేశపడితే ఇలాగే ఉంటుంది. అయినా ఆవిడ వాళ్ళ కొడుకుని తిట్టుకుంటుందో కొట్టుకుంటుందో ఆవిడిష్టం. నా కూతుర్ని మాత్రం ఎలా తిడుతుంది? అది నన్ను అడగాలి కదా. యామిని, అది నేను కనుక్కుంటాను. ఇప్పుడు నువ్వున్న ఆవేశంలో అక్కడికి వెళ్ళడం అంత కరెక్ట్ కాదు. నా మాట విను. కనుక్కోవడం కాదండి, నిలదీయాలి. ఇంకోసారి అలా జరగకూడదని గట్టిగా చెప్పాలి. లేకపోతే మీకు నా గురించి తెలుసు కదా. సరే, నేను కనుక్కుంటాను. ఇప్పుడైతే ఇంటికెళ్దాం. నువ్వైతే ప్రశాంతంగా ఉండు. అమ్మా, ఇలా చూసినారా? చూడలేదండి. లేదా? చూడలేదు. చా, యాటికి పోయినారు ఇల్లు? ఆ ముందుకు పోయి అట్ట ఎతికితే ఖచ్చితంగా దొరుకుతారా అన్నా? అప్పట్లో రాముడు 7 సముద్రాలు దాటి సీతను వెతుక్కుంటూ వెళ్ళాడు. దాన్ని రామాయణం అన్నారు. మరిప్పుడు ఈ రావణుడు 1000 కిలోమీటర్లు దాటి అహల్యని వెతుకుతున్నాడు. మరి దీన్నేమంటారు? వద్దులే, పురాణాలతో పోల్చుకునే అంత పుణ్యాత్ములం కాదులే మనం. అయినా ఇంత పెద్ద ఊర్లో వదిన్ని ఎక్కడని వెతుకుతావు? ఎలా పట్టుకుంటావు? ఎంత కష్టమైన ఎతకాలే, పట్టుకోవాలే, హైదరాబాదు తీసుకెళ్లాలే. ఏందే, పదా. ఆహాహా, శుభశకునం. చూసావా అమ్మాయి, ఇలా గుళ్ళో అడుగు పెట్టావో లేదో ఆ పెళ్లి జంట ఎదురైంది. నాకర్థమైపోయింది, ఈ యాత్రతో నీ పెళ్లి కూడా ఖాయమైపోతుంది. అయిపోతుంది. హైదరాబాద్ వెళ్ళాక ఆ బుల్లబ్బాయి చేతిలో 2 పెళ్ళవుతుంది. అబ్బా, శుభం పలకవే అంటే ఆ దరిద్రుని గుర్తు చేస్తావేంటే? సరే పద, ప్రదక్షిణలు చేద్దాం. అమ్మో, నా వల్ల కాదు. ఇదిగో గుడి అంటూ కిలోమీటర్ నడిపించావు. నేను కాసేపు కూర్చుంటాను, నీ వెళ్ళి తిరిగి రమ్మా తల్లి, దండం పెడతాను. ఇప్పుడే నడవలేకపోతున్నావు. రేపు యాత్రలో కొండలు గుట్టలు ఎక్కాలి. అప్పుడేం చేస్తావు? అప్పుడు ఏదో ఒకటి చేస్తానులేవే, ప్రస్తుతానికి నువ్వు వెళ్ళు. సర్లే, అక్కడ కూర్చుందు. పద పద. రామమ్మ, జాగ్రత్త. నువ్వు ఇక్కడ కూర్చో, నేనెళ్ళి ప్రదక్షిణలు చేసొస్తా. సరే సరే, తొందరగా వచ్చేవే. అలాగే. ఈ ఇంటికి నీకు ఉన్న బంధాలకి అనుబంధాలకి అన్నిటికీ ఇదే ఆఖరి రోజవ్వాలి.
ఇంద్రా ఇంద్రా ఆ ఇంటితో సంబంధం లేదు అనుకొని నీకు నువ్వే వచ్చేసావు. ఇప్పుడు నువ్వే బాధపడుతున్నావు. అయినా ఎన్ని రోజులని ఇలా ఉంటావు? తప్పదురా, కొన్ని మర్చిపోవాలి. మర్చిపోవడానికి నా జీవితంలో జరిగినవి సంఘటనలు కాదురా, ప్రేమలు, బంధాలు, ఆప్యాయతలు. ఊహ తెలియని వయసులో అమ్మ దూరం అయింది. ఊహ తెలిసాక నాన్న చనిపోయాడు. జీవితం మొదలయ్యే టైంలో ఇప్పుడు వీళ్ళందరూ ఎరా, దేవుడు నా నుదుటి మీద ఒంటరిగా బ్రతకమని రాశాడా? అలా ఎలా రాస్తాడ్రా? నాకంటూ ఒక్క మనిషిని కూడా తోడుగా పుట్టించలేకపోయాడా? సర్లేరా, ఎలా రాసుంటే అలాగే జరుగుతుంది. లేట్ అవుతుంది, త్వరగా వచ్చేయ్. నా కోసం కూడా దండం పెట్టుకోవే. అలాగే. దొంగనా? రౌడీ దొంగ. దొంగ. ఏమండి, ఆగండి. ఆగండి, ఆగండి. ఏమండి, మిమ్మల్ని. ఈ రౌడీ దొంగ ఏంటి నా వెంట పడుతున్నాడు? గొప్పతీసా బుల్లబ్బాయి ఏమైనా పంపించాడా? ఏమండి, ఆగండి. మిమ్మల్ని.
నీ అబ్బా